నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. అక్రమ చొరబాటుదారుల ఆట కట్టిస్తాం, బెంగాల్ విముక్తం చేయండి అమిత్ షా. ఇక వీళ్ళ మొదటి నుంచి ఇదేం మాట, అక్రమ చొరబాటుదారులను మేము పంపిస్తాం, వాళ్ళను నిజంగా ఈ దేశంలో పుట్టినటువంటి వాళ్ళకే సకల సౌకర్యాలు కల్పిస్తాం. చొరబాటుదారుల వల్ల మనకు పొంచి ఉంది ప్రమాదం. రోహింగ్యాల వల్ల, చొరబాటుదారుల వల్ల ఇబ్బంది ఉంది, వాళ్ళని తీసి పారేస్తాం, పారేస్తామని బీజేపీ మొదటి నుంచి మాట్లాడుతుంది. దాని ప్రకారంగానే మేము రాష్ట్ర భద్రత, ఆర్థిక వ్యవస్థపై అక్రమ వలసదారుల ప్రభావం ఎండగడతాం. బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం రాగానే ఒక్కరిని కూడా అక్రమంగా సరిహద్దు దాటి రానివ్వబోము, ఇప్పటికే ఉన్న వారిని గుర్తించి పంపించేస్తాం అని ఆయన ప్రకటించింది. మీరు వేసే ఓటు కేవలం ఒక ఎమ్మెల్యే కోసం కాదని, అక్రమ చొరబాటుదారుల నుంచి బెంగాల్ విముక్తి కోసం అని పేర్కొన్నారు. మే 5వ తేదీతో దీదీ పాలన ముగుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నేడు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి తొలి దశ 152 స్థానాలు పోలింగ్ జరగబోతోంది. సాయంత్రం 5 గంటల సమయానికే దాదాపు 89% పైగా ఓటింగ్ నమోదైనట్లు తెలుస్తుంది. అంటే నిన్న జరిగినటువంటి తొలి దశ 152 స్థానాలకు జరిగినాయి. 92% పోలింగ్ శాతం పెరిగింది. ఇది ఏ విజయం, ఎవరి విజయం అనేది దీదీ చెప్పుకుంటున్నది. నేనే గెలుస్తా, మళ్ళీ ఇదంతా 92% అయింది కాబట్టి అది నాకు అనుకూలమే. బీజేపీ వాళ్ళు కూడా అంటున్నారు ఇది నాకు అనుకూలమైనటువంటిదే, మేము మళ్ళీ ప్రభుత్వంలోకి రాబోతున్నాం అని. రెండో దఫా ప్రచారంలో కూడా వాళ్ళు ఇదే చెప్పుకుంటున్నారు. మీరు కూడా బీజేపీ నమ్ముకోండి, బుల్డోజర్ ప్రభుత్వం ఏర్పాటు కావాలి, సంక్షేమ కార్యక్రమాలన్నీ మీకు అమలు చేస్తాం, మీ సెంట్రల్లో బీజేపీ ఉంది కాబట్టి ఫండ్స్ వస్తాయి, బ్రహ్మాండంగా మనం పశ్చిమ బెంగాల్ని డెవలప్ చేసుకుందాం, అక్రమ చొరబాటుదారులను వెనక్కి పంపిద్దాం. మళ్ళీ వాళ్ళు రాకుండా కంచె నిర్మాణంలో ఆపింది. కంచె నిర్మాణం చేయడానికి కొంత భాగం అయినాక ఆపేసింది ఈమె దీదీ. ఎందుకంటే రావడానికి పోవడానికి చాలా కష్టం అవుతుంది వాళ్ళకు అని. ఒక నది ఉంటుంది మధ్యలో, నది దాటి రావాలి వాళ్ళు. దాంట్లో ఇంతకుముందు ఆర్మీ వాళ్ళు మొసళ్ళు గీసళ్ళు అని వదులుతామన్నారు రాకుండా ఉండడానికి. కానీ మన వాళ్ళు ఒకవేళ పోతే వాళ్ళకు కూడా ప్రమాదమే కదా. కాబట్టి అది ఆలోచనను వాళ్ళు విరమించుకున్నారు, వేరు విషయం. పూర్తిగా కంచె నిర్మాణం బీజేపీ వస్తే అక్కడ ఏర్పాటు చేస్తారు. ఎవడు ఇటు అక్కడ బంగ్లాదేశ్లో ఎవడు తొంగి చూడడానికి కూడా వీల్లేదు. అట్లా పగడబందీ ఏర్పాట్లు అయితే బీజేపీ వస్తే అది మాత్రం ఖచ్చితంగా అవుతుంది. ఇది ప్రజలు కూడా నమ్ముతున్నారు. మరి పశ్చిమ బెంగాల్ ప్రజలు నమ్ముతున్నారా, మమతా బెనర్జీని నమ్ముతున్నారా, బీజేపీని నమ్ముతున్నారా అనేది 4వ తారీఖు రోజు మనకు తెలిసిపోయే అవకాశం ఉంది. ప్రేక్షకులు ఏమంటారు? అక్రమ చొరబాటుదారుల ఆట కట్టిస్తామన్న బీజేపీ మాటలు నమ్ముదామా, నమ్ముద్దా? కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.